హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ పియా వర్మ. బియ్యం తింటున్నారా? ఇది తెలిస్తే అస్సలే తినరు. చాలా మందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో ఎన్ని తినే ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వారి మనసు బియ్యం మీదనే పోతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ కాసిన్ని బియ్యాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉంటారు. కానీ ఇళ్లల్లో పెద్దవాళ్ళు బియ్యం తినకూడదని పదే పదే చెబుతుంటారు. అయితే ఈ విధంగా బియ్యాన్ని తినడం వల్ల ఏం జరుగుతుంది? బియ్యం తినే అలవాటు ఈ లోపంతోనే ఎందుకు మన పెద్దవాళ్ళు బియ్యం తినకూడదని పదే పదే చెబుతారు? అసలు వద్దన్నా వాళ్ళు బియ్యం ఎందుకు తింటారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. చాలా మందిలో ఎవరు వద్దన్నా సరే బియ్యం తిని అలవాటు ఉంటుంది. పోషకాహార లోపం వల్లే ఈ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ B12 శరీరంలో తక్కువగా ఉండటం వల్ల బియ్యాన్ని తినాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బియ్యాన్ని నేరుగా తింటే జరిగేది బియ్యంలో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫైబర్, ఐరన్, థియామిన్, రిబోఫ్లేవిన్తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే బియ్యాన్ని పచ్చిగా తింటే మాత్రం అది ఏమాత్రం మన ఆరోగ్యానికి ఇవ్వదు. వండుకోకుండా బియ్యాన్ని నేరుగా తింటే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. వండుకోకుండా బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్య వస్తుంది. బియ్యం తినే వారిలో ఈ ఆరోగ్య సమస్యలు, కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది. బియ్యాన్ని నేరుగా తినటం వల్ల శారీరకంగా అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. బియ్యంలో లాక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇది కడుపు ఉబ్బరాన్ని, మలబద్ధకాన్ని, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. బియ్యం ప్రేగు కదలికలలో ఇబ్బందిని కలిగిస్తుంది. బియ్యాన్ని నేరుగా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. నీరసం, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది. బియ్యం సులభంగా జీర్ణం కావు కాబట్టి వీటిని తింటే వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక వీరు బియ్యం తినటం వల్ల రక్తంలోని తెల్ల రక్త కణాలు చనిపోతాయి. ముఖం పాలిపోతుంది. ఎప్పుడూ నీరసంగా, డల్గా తయారవుతారు. బియ్యం తినే వారిలో ఉత్సాహం లోపిస్తుంది. రక్తహీనత సమస్య వస్తుంది. ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీన్ని ఎవరూ ధృవీకరించలేదు.